హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ వ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి. ఈరోజు అయితే బోటి ప్రిపేర్ చేశానండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఓసారి అయితే ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకునే బోటి కర్రీ అండి. టమాటాతో ప్రిపేర్ చేశాను. గ్రేవీగా టేస్టీగా ఏమాత్రం తగ్గదండి. నేను చేసిన విధంగా ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది. దీనికి కావాల్సినది అయితే నేనైతే కొంచెం 5-6 టేబుల్ స్పూన్ నూనె తీసుకున్నానండి. నూనె అయితే ఎక్కువనే పోసుకోవచ్చండి. నేనైతే ఏ మసాలా వేయట్లేదు, తక్కువ మసాలాతో మంచి టేస్ట్గా ఉండే బోటి కర్రీ ప్రిపేర్ చేశానండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నచ్చితే వంట చేసి కామెంట్ చేయండి. కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుందని నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. తర్వాత ఇవైతే బ్రౌన్ కలర్ వేగేంత వరకు మగ్గనివ్వాలండి. తర్వాత చాలామంది చాలా వెరైటీ మసాలాలు వేస్తూ ఉంటారండి. ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా సింపుల్గా టేస్టీగా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఎవరు తినని వాళ్ళు కూడా ఇలా ఒకసారి చేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా జొన్న రొట్టెలకి, చపాతీకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి. తర్వాత మనము కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి. కొత్తిమీర తినని వాళ్ళు కొంచెం వాసన పడుతుంది. తినని వాళ్ళైతే ముందుగానే కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం పసుపు, సాల్ట్ ఇవన్నీ వేసి మగ్గనివ్వాలండి. ఒక 5 మినిట్స్ వరకు మగ్గనిచ్చాక మనం ఒక 2 టమాటాలు కూడా తీసుకున్నామండి. 2 టమాటాలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయితే చాలు. తర్వాత మనం ఒక 2 టమాటాలు తీసుకున్నానండి. చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఒక 10-15 మినిట్స్ వరకు మగ్గనివ్వాలండి. టమాటాలు మగ్గనిచ్చాక మనమైతే కుక్కర్లోనే బోటి శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో ఒక 7-8 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచానండి. తర్వాత అవి శుభ్రం చేసుకొని తర్వాత మనం ఇలా కర్రీలో వేసేసుకుంటే చూసారు కదండి, ఇలా ఫ్రై అవ్వాలి. తర్వాత మనం బోటిగా ఉడకబెట్టుకున్న బోటిని కూడా వేసి ఇలా కలుపుకోవాలండి. మంచిగా నీట్గా కడుక్కోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం పొడి వేసి ఒక 10 మినిట్స్ మగ్గనిచ్చాక కొంచెం వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ to 15 మినిట్స్ వరకు మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం కసూరి మెతి కూడా వేసేసుకోండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. తక్కువ మసాలాతో టేస్టీగా ఉండే బోటి టమాటా కర్రీ అండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. మన ఛానల్కి వెళ్తే మిల్ మేకర్ మసాలా కర్రీ అయితే 1 lakh దాకా పోయిందండి. 1,30,000 దాకా పోయింది అది వీడియో. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మన ఛానల్కి వెళ్ళి. మీరు కూడా మిల్ మేకర్ మసాలా కర్రీ ప్రిపేర్ చేయాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందులో ఒక కర్రీ ఉంటుంది, చూసి చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా కూడా ఒక 5 మినిట్స్ గ్రేవీ కాకపోతే ఫ్రై కూడా ఇలా చేసేసుకోవచ్చండి. నేను కర్రీ లాగా ప్రిపేర్ చేశాను కాబట్టి కొంచెం వాటర్ పోసుకున్నాను. మనకి వాటర్ అవసరం లేదు, ఇలానే ఫ్రై కావాలంటే ఇలానే ఒక 10 మినిట్స్ వరకు మగ్గనిచ్చాక మన ఫ్రై అవుతుందండి.